నెక్స్ట్ హైబ్రిడ్ పారామీటర్స్ ఆర్ హెచ్ పారామీటర్స్ రిప్రజెంటేషన్ అనమాట. హైబ్రిడ్ పారామీటర్స్ అని అడగచ్చు క్వశ్చన్, లేకుంటే హెచ్ పారామీటర్స్ అని అడగచ్చు. సో క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కానీ ఇదే డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ప్రీవియస్గా మనం ఈ జెడ్ పారామీటర్స్ని డిరైవ్ చేసుకున్నప్పుడు 2 sides మనం ఓపెన్ సర్క్యూటే చేసాం. కాకపోతే ఒక్కొక్కసారి ఇండివిజువల్గా ఒక్కొక్కసారి ఓపెన్ సర్క్యూట్ చేసాం అనమాట. అంటే ఫస్ట్ టైము ఇన్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే అవుట్పుట్ సైడ్ వాల్యూ తీసుకున్నాం. ఇంకొకసారి అవుట్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఇన్పుట్ సైడ్ వాల్యూ తీసుకున్నాం అనమాట. అంటే ఇండివిజువల్గా మనం ఓపెన్ సర్క్యూట్ చేసినప్పటికీ బోత్ సైడ్స్ అంటే ఇన్పుట్ పోర్ట్ సైడ్ అవుట్పుట్ పోర్ట్ సైడ్ 2 sides కూడా మనం ఓపెన్ సర్క్యూటే చేసాం. అదేవిధంగా నీకు అడ్మిటెన్స్ పారామీటర్ అంటే వై పారామీటర్స్ మెజర్ చేసేటప్పుడు డిరైవ్ చేసేటప్పుడు అయితే మనం ఏం చేసాము అంటే 2 sides కూడా షార్ట్ సర్క్యూటే చేసాము. కాకపోతే షార్ట్ సర్క్యూట్ చేస్తే అవుట్పుట్ సైడ్ వాల్యూ తీసుకున్నాము, అవుట్పుట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తే ఇన్పుట్ సైడ్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ హెచ్ పారామీటర్స్లో ఇన్పుట్ సైడ్ ఏమో ఓపెన్ సర్క్యూట్ చేస్తాము, అవుట్పుట్ సైడ్ ఏమో షార్ట్ సర్క్యూట్ చేస్తాము. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేయాలి, ఏ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేయాలి అనేది ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే ఆల్రెడీ మనం 4 ఈక్వేషన్స్ డెరివేషన్ని ఇంతకుముందు మనం తీసుకున్నప్పుడు నేను ఈ 2 ఈక్వేషన్స్కి కంపారిజన్ చెప్పాను. ఏం చెప్పాను, హెచ్ పారామీటర్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో ఈ హెచ్ పారామీటర్స్లోను ఏబిసిడి పారామీటర్స్లో ఇందులో మాత్రం 2 వోల్టేజెసే, ఈ వై పారామీటర్స్లో 2 కరెంట్సే. కానీ ఇందులోకి వచ్చేది ఈ 2 డెరివేషన్స్లోకి వచ్చేటప్పుడు మాత్రము ఒకటి వోల్టేజ్ ఇంకొకటి కరెంట్ ఉంటుంది అనమాట. అయితే రెండిట్లోనూ వోల్టేజ్ అనేది ఫస్ట్ వోల్టేజే, ఫస్ట్ పోర్టే అంటే ఇన్పుట్ పోర్టే వోల్టేజ్ ఉంటుంది అనమాట రెండిట్లోనూ, ఏబిసిడి పారామీటర్స్ అండ్ హెచ్ పారామీటర్స్లో రెండిట్లోనూ. కాకపోతే సెకండ్ ఈక్వేషన్ మాత్రము ఒకటి కరెంట్ అనేటువంటిది సెకండ్ కరెంట్ ఉంటుంది హెచ్ పారామీటర్స్లో, ఏబిసిడి పారామీటర్స్లో మాత్రం ఫస్ట్ కరెంట్ ఉంటుంది. ఇది ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వోల్టేజెస్ మాత్రం రెండిట్లో సేమ్ ఉంటుంది, ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో కరెంట్ మాత్రము హెచ్ పారామీటర్స్కి సెకండ్ కరెంట్ ఉంటుంది అనమాట. సెకండ్ కరెంట్ ఉంటుంది అంటే మీనింగ్ ఏంది, ఈ ఫస్ట్ కరెంట్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లో ఉండదు అనమాట. ఫస్ట్ కరెంట్ ఎగ్జిస్టెన్సీలో ఉండదు అంటే మనకి చేయాల్సింది షార్ట్ సర్క్యూట్ సెకండ్ సైడ్ అనమాట. ఫస్ట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేసామనుకో అప్పుడు నీకేమవుతుంది, ఫస్ట్ సైడ్ కరెంట్ అనేటువంటిది హెవీ అవుతుంది, వోల్టేజ్ అనేటువంటిది 0 అయిపోతుంది. సో ఆ వోల్టేజ్ 0 అయితే అప్పుడు మనకి V1 అనేటువంటిది రాదనమాట. ఓకేనా. సేమ్ అదేవిధంగా నీకు సెకండ్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేసి ఫస్ట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేసాము అనుకో అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే నీకు ఓపెన్ సర్క్యూట్ చేసాము V2లో సెకండ్ సైడ్ అక్కడ ఏమవుతుంది, కరెంట్ I2 అనేటువంటి 0 అయిపోతుంది. కరెంట్ I2 0 అయిపోతే నీకేమవుతుంది, V2 వోల్టేజ్ వస్తుంది అనమాట. అప్పుడు నీకేమవుతుంది, I2 ఈక్వేషన్ రాదు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ I2 ఈక్వేషన్ రాదు. I2 ఈక్వేషన్ మనకు రావాలి అంటే I2 అనేటువంటిది ఎటు సైడ్ ఉంటుంది, అవుట్పుట్ సైడ్ ఉంటుంది. అవుట్పుట్ సైడ్ ఉంటుంది కాబట్టి అవుట్పుట్ పోర్ట్ని ఖచ్చితంగా మనం షార్ట్ సర్క్యూటే చేయాలి. షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు మాత్రమే మనకు I2 కరెంట్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఈ హెచ్ పారామీటర్స్లో ఒకసారి ఏమో ఓపెన్ సర్క్యూట్ ఇన్పుట్ పోర్ట్ సైడ్, ఇంకొకసారి ఏమో షార్ట్ సర్క్యూట్ అవుట్పుట్ సైడ్ చేస్తాం. దాని ప్రకారం మనకి ఈక్వేషన్స్ వస్తాయి అనమాట. సో V1 ఈక్వల్ టు H11 I1 and plus H12 V2 and I2 ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 V2 అవుతుంది అనమాట. ఇవి సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్. అయితే ఇప్పుడు మనకు ఏదైతే మనం చెప్తున్నామో అదే చేస్తాం ఇక్కడ. అజ్యూమింగ్ షార్ట్ సర్క్యూట్ కండిషన్ ఎట్ ది అవుట్పుట్ సైడ్ మనం షార్ట్ సర్క్యూట్ చేస్తే V2 అనేది 0 అవుతుంది. V2 0 అవుతుంది. కాకపోతే అవుట్పుట్ సైడ్ మనము 0 చేస్తాం, అవుట్పుట్ సైడ్ మనం షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈ కరెంట్ I2 కరెంట్ అనేటువంటిది మనకు వస్తుంది, V2 అనేటువంటిది 0 అవుతుంది అనమాట. సో ఇక్కడ అదే, సో V2 అనేది 0 అవుతుంది కాబట్టి H11 ఈక్వల్ టు V1 బై I1, H21 ఈక్వల్ టు I2 బై I1. ఈ 2 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే V2 అనేటువంటిది 0 అవుతుంది. అంటే ఇవి 2 0 అయిపోయి ఓన్లీ ఇవి మాత్రం మిగులుతాయి. దానికి వెళ్ళి మనం H11 ఈక్వల్ టు V1 బై I1, H21 ఈక్వల్ టు I2 బై I1 వస్తుంది అనమాట. నెక్స్ట్ టైం ఏం చేస్తాం, అజ్యూమింగ్ ఇన్పుట్ ఏదైతే ఇన్పుట్ పోర్ట్ ఉందో ఆ ఇన్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం.
ఓపెన్ సర్క్యూట్ ఎట్ సైడ్ అయితే చేస్తున్నామో అక్కడ కరెంట్ 0 అవుతుంది, షార్ట్ సర్క్యూట్ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ వోల్టేజ్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ నీకు I1 అనేటువంటి 0 అవుతుంది కాబట్టి ఈ ప్లేస్లో ఈ రెండింటిని 0 చేస్తే ఓన్లీ ఈ రెండు మిగులుతాయి అన్నమాట. సో దానికి వెళ్ళి H12 ఈక్వల్ టు V1/V2 అండ్ H22 ఈక్వల్ టు I2/V2 మిగులుతుంది. ఓకేనా? సో అది నెక్స్ట్ ఈక్వేషన్ హైబ్రిడ్ పారామీటర్స్. సింపుల్గా దీన్నే మనము ఈ ఈక్వేషన్ ఫామ్లో ఇక్కడ రాస్తాము సింపుల్గా. ఓకే, నెక్స్ట్